కర్నూలు కొండారెడ్డి బురుజు పక్కన పోలీస్ పరేడ్ మైదానంలో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు వైభవంగా సాగాయి. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ముఖ్య అతిథులుగా పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరణ చేసి పోలీస్ వందనం స్వీకరించారు. జిల్లా కలెక్టర్ రంజిత్ పాషా, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ సమక్షంలో వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గ్రౌండ్లో సిద్ధం చేసి ఉంచిన ఆయా శాఖలకు చెందిన శకటాలు మాత్రం బురద నుండి బయటికి రాలేక మొరాయించాయి. 5-6 శకటాల బురద నుంచి బయటకు రాలేకపోయాయి. పోలీసులు తాడు కట్టి లాగే ప్రయత్నం కూడా చేశారు. అయినా కానీ కుదరలేదు. వర్షం కారణంగా మైదానం పూర్తిగా తడిసిపోవడంతో వాహనాలు ఇరుక్కుపోయినట్లు తెలుస్తోంది. ఇక ఇందుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. కర్నూలు పేరెడ్ గ్రౌండ్ లో జరుగుతున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో ఈ శకటాలు మొరాయిస్తున్న పరిస్థితి మనకు తెలుస్తూ ఉంది. అంటే 2 రోజులుగా కురిసిన వర్షానికి గ్రౌండ్ అంతా బురదమయం కావడంతో ప్రస్తుతం శకటాలు ఇరుక్కుపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. విజువల్స్ లో మనం గమనిద్దాం. ఏదైతే స్వాతంత్ర దినోత్సవ నేషనల్ ఫ్లాగ్ ఆవిష్కరణ అనంతరం వాహనాలు భారీగా అలంకరణతో ప్రభుత్వ ఆయా పథకాలను ప్రదర్శిస్తూ శకటాలు ప్రదర్శనగా వెళ్లాల్సిన పరిస్థితి. అయితే ప్రస్తుతం ఇక్కడ ఏదైతే 108 అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన ఈ 2 శకటాలు కూడా అక్కడ బురదలో ఇరుక్కుపోయిన పరిస్థితి. లేదా ముందస్తు చర్యలు తీసుకోకుండా కొంత అజాగ్రత్త ఉండడం వల్ల ఇవి ఇరుక్కుపోయినట్టు తెలుస్తుంది. అదేవిధంగా రైతుకు సంబంధించిన అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ అని మరో శకటం అక్కడ కూరుకుపోయిన పరిస్థితి. సో ఇలా సుమారు 7-8 శకటాలు కూడా ప్రదర్శనకు రాకుండా ఎక్కడ పెట్టారో అక్కడే కూడా బురదలో ఇరుక్కుపోయినాయి. మరి అధికారులు ఈ కార్యక్రమాన్ని అంటే బురద ఉంది లేదా వాహనాలు కదులుతాయా లేదా చూసుకున్నారా లేదా కూడా తెలియని పరిస్థితి. మరి ఇది కొంత అంతరాయం కలిగించిన పరిస్థితి మనకు తెలుస్తూ ఉంది. ఈ మైదానంలో మనం చూడొచ్చు, మొత్తం ఇదంతా కూడా బురదమయమైన పరిస్థితి. మరి ఇలాంటి బురదలో వాహనాలు ఒకసారి ట్రయల్ చూసుకోకుండా ఈ విధంగా వదిలేసారా ఏంటో మరి అర్థం కాని పరిస్థితి. సో మొత్తం మీద ఈ శకటాల ప్రదర్శన కార్యక్రమం అనేది కొంత ఆటంకం జరిగి అన్ని వాహనాలు కూడా అన్ని శాఖలకు సంబంధించిన శకటాలు ప్రదర్శన చేయలేకపోతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరి అంటే స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో ప్రభుత్వానికి సంబంధించిన ఆయా పథకాలు ఖచ్చితంగా శకటాల ద్వారా ప్రదర్శన చేసి అదేవిధంగా అనంతరం పురవీధుల గుండా వాహనాలు అక్కడ ప్రదర్శనతో వెళ్ళడం ప్రజలకు కొంత అవేర్నెస్ వస్తుందని చేస్తున్న పరిస్థితి. మరి ఈ రోజు అయితే ఈ కార్యక్రమానికి ఈ శకటాలు ఎక్కడ బురదలో ఎక్కడికెక్కడ కూరుకుపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కెమెరా పర్సన్ బాబితో బసవరాజ్, BRK న్యూస్, పోలీస్ ప్యారెడ్ గ్రౌండ్ నుంచి.